అయితే ఒక విధేయుడు, సాత్వికుడు, దీనుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, లోపము లేనివాడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, ఒక ఆదాము ద్వారా లోకమంతా చనిపోతే ఒక యేసు ప్రభుల వారి ద్వారా లోకమంతా కూడా జీవిస్తోంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించడానికి చనిపోయాడు. యేసు ప్రభుల వారు రోగములో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన వ్యసనాక్రాంతుడైపోయాడు. యేసు ప్రభుల వారు దరిద్రములో ఉన్న వారిని ధనవంతులుగా చేయటానికి దరిద్రుడయ్యాడు. ఆయన చెక్ యువర్ లైఫ్. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆధ్యాత్మికంగా బ్రతికినావా? సత్యావా? ఆధ్యాత్మికంగా నీ ఆయుసు కాలం ఎంత? నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా నీవు నిండు మనసుతో ప్రేమిస్తూ ఉన్నట్లయితే గిన దేవుని యొక్క బిడ్డలారా మందిరానికి ఆబ్సెంట్ కా. ఇదే ఒక చిన్న లాజిక్. ఆబ్సెంట్ కా. మందిరములో ఏ ప్రార్థన జరిగినా అందరికంటే ముందుంటా.